ట్రంప్ని దెబ్బ కొట్టే కుట్ర ప్రారంభమైపోయింది. సోరోస్ గ్రూప్ రంగంలోకి దిగింది. ఉద్యమాలు ప్రారంభమైపోయినాయి. క్రిందటిసారి నల్ల జాతీయులతో ఉద్యమాలు చేయించిన వాళ్ళు దానికి మిగతా సంఘాలన్నీ మద్దతిస్తూ వచ్చినాయి. ఫైనల్గా ట్రంప్ని గద్దెదించారు. ఇప్పుడు అట్లాగే కమలా హ్యారిస్ని గెలిపించాలంటే, ట్రంప్ని మళ్ళీ అధికారంలోకి రానియకుండా ఉండాలంటే ఉద్యమాలు ప్రారంభించాలి. లైక్ బంగ్లాదేశ్లో ఎట్లాంటి పరిణామాలు అయితే సృష్టించారో అట్లాంటి పరిణామాలు సృష్టించి ట్రంప్ వస్తే ఎట్లాంటి అల్లకల్లోలం అయిపోతుంది అన్నటువంటిది క్రియేట్ చేయడానికి రంగం సిద్ధమైంది. సోరోస్ గ్యాంగులు రంగంలోకి దిగినాయి. తాజాగా అమెరికాలో UAW యూనియన్ అంటే యునైటెడ్ ఆటో వర్కర్స్ ఇప్పుడు ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఏదైతే దేశవ్యాప్తంగా సమ్మెకి సిద్ధమవుతామంటున్నారు, ఆందోళన చేస్తామంటున్నారు. కమలా హ్యారిస్కి మద్దతు ప్రకటించారు. అంటే ఆందోళనలు ఏదో ఒక సాకు చెప్తారు అక్కడ, ట్రంప్ వస్తే అట్లయిపోతుంది ఇట్లయిపోతుంది అన్నటువంటిది. తద్వారా ఉద్యమకారుల ద్వారా ప్రభుత్వాలను మార్చాలన్నటువంటి ప్రయత్నం ప్రారంభమైంది.